అందరికీ నమస్కారం. బెస్ట్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు చంద్రశేఖర్ శర్మ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, గత కొద్ది రోజులుగా చూస్తూనే ఉన్నాము ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ అనేది ఏ విధంగా జరుగుతుందనేది. అంటే రీసెంట్‌గా కూడా మాటల పరంగా వాళ్ళు అంటే సోషల్ మీడియా వేదికగా వాళ్ళు మాట్లాడుకుంటున్నా కూడా ఈ వార్ అనేది జరుగుతుందంటున్నారు. ఒక పక్క కొంతమంది జరగదంటున్నారు. అంటే మన ఆస్ట్రాలజీ ప్రకారం ఏం చెప్తారు? అంటే మన దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ఏదైతే వెబ్‌సైట్‌లో మనకుందో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒకసారి వాళ్ళది చూసి నిజంగా వార్ జరుగుతుందా లేదా? దీనికి గల కారణం ఏంటంటారు అనేది చెప్తారా గురుగారు? అయితే ఒకటమ్మ ఇక్కడ సాన్వి కలియుగం ప్రవేశించిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఒకరికంటే ఒకరు గొప్ప అనిపించుకోవాలనే ఉద్దేశం ప్రతి మానవులో ఉంటుంది. ఎందుకంటే కలిపురుషుడు అనేవాడు అట్లా వస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు ముఖ్యంగా అయితే ఇక్కడ మనకు చూసే ప్రేక్షకులు కూడా అడగవచ్చు ఏంటంటే, భారతదేశంలో ఈ యొక్క జ్యోతిష్యం ఇవన్నీ ఉంటాయి కదా, మరి వేరే దేశాలలో అవి మిషనరీ అటువంటి ఉన్నటువంటి సంస్థలు ఉన్నటువంటి దేశాలు కదా, వాళ్ళకి ఆస్ట్రాలజీ వర్తిస్తుందా అంటే తప్పకుండా వర్తిస్తుంది. ప్రాంతాలను బట్టి మనకు వర్తించడానికి కాదు. అయితే ఒకటి ఏమిటంటే, అన్నిటికంటే ముఖ్యం మానవ జాతి మనందరిది కూడా. అయితే ఈ యుద్ధం అనేది ముఖ్యంగా యుద్ధాన్ని ప్రేరేపించేవాడు ఎవరంటే కుజగ్రహం, మంగళగ్రహం, తర్వాత శని. ఈ రెండు కూడా ఎప్పుడైతే సరి అయినటువంటి స్థితిలో ఉండవో అప్పుడు యుద్ధం అనేది పెరుగుతూ ఉంటుంది. మనము ఉగాది రోజున పరాభవనామ సంవత్సరం పంచాంగ శ్రవణంలో కూడా ఈసారి గురువు రాజైతే మంత్రి కుజుడు. మన భారతదేశంలో ఎప్పుడైతే మంత్రి కుజుడు ఉంటాడో, కుజునికి ఏదంటే ఇష్టం? యుద్ధాలంటే ఇష్టం, యాక్సిడెంట్లు అంటే ఇష్టం, రక్త ప్రవాహం అంటే ఇష్టం అతని. కాబట్టి ఎప్పుడైతే మంత్రి కుజుడు ఉన్నాడో అప్పుడు ఇతర ప్రపంచ దేశాలలో అలజడి వాతావరణం ఉంటుంది అని మనం చెప్పుకున్నాం అమ్మ. అయితే ఈ అలజడి వాతావరణం కూడా అప్పుడు ఏం చెప్పామంటే, కనీసం ఏప్రిల్ 2వ తేదీలోగా ఒకవేళ భారతదేశం కానీ ఇతర దేశాలు కానీ ఈ దేశాలతో మరి వెళ్ళి శాంతి ఒప్పందాలు ఇట్లా చేస్తే యుద్ధం ఆగిపోతుంది అని అప్పుడు చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడైతే 3వ తేదీ రోజున ఈ శని భగవాన్తో పాటు కుజుడు వచ్చి కలిశాడు, ఎప్పుడైతే శని కుజుని యొక్క సంగమం జరుగుతూ ఉంటుందో జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా అప్పుడు యుద్ధం అనేది ఎక్కువ అవుతుంది. అయితే ఇది ఎంతవరకు ఉంటుంది అంటే దాదాపు ఒక 45 డేస్ యుద్ధ వాతావరణం ఉంటుంది. అయితే ఈ యుద్ధ వాతావరణం కూడా ఎట్లా ఉంటుందంటే, ఒకళ్ళేమో బెదిరిస్తారు, ఒకళ్ళేమో తెలియకుండా యుద్ధం చేస్తారు. అట్లా ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం కనబడుతుంది. అయితే మనకు ముఖ్యంగా ఇప్పుడు అమెరికాది ఏముందమ్మా డీటెయిల్స్? అమెరికా డీటెయిల్స్ చూసుకుంటే గురుగారు, జూలై 4 అంటే అమెరికా స్టార్ట్ అయినది దేశం ఎప్పుడు మొదలైందంటే జూలై 4, 1776 సంవత్సరం కర్కాటక రాశిలో అయితే అమెరికాని అయితే స్థాపించడం జరిగింది. అండ్ అలాగే అమెరికా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో డొనాల్డ్ ట్రంప్ గారి జాతకం చూసుకుంటే గురుగారు, ఆయనది జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చిక రాశి ఉంది గురుగారు. అంటే మనకి ఇది కూడా మనకి వెబ్సైట్ లో దొరికిన ఇన్ఫర్మేషన్ వరకు. అవును. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు అమెరికా రాష్ట్రం ఏదైతే ఎస్టాబ్లిష్ అయిందో ఆ ఎస్టాబ్లిష్ అయిన దాని ప్రకారంగా కర్కాటక రాశిలో ఏదో ఒక అప్పుడు అయింది. ఆ కర్కాటక రాశి చూసినప్పుడు కూడా ఈ సంవత్సరం మొత్తానికి బాగలేదు. టోటల్గా కర్కాటక రాశికి అటు గురువే కానీ ఇటు శనే కానీ రాహుకేతువులు కానీ ఏ ఒక్క గ్రహం కూడా బాగలేదు. మరి ఈసారి గురువు కూడా ఏంటంటే 3 రాశులలో మారుతున్నాడు, మిథునము, కర్కాటకము, సింహం. మారినా కూడా కర్కాటక రాశికి ఎక్కడ కూడా ప్లస్ పాయింట్ లేదు. తర్వాత ముఖ్యంగా మరి అమెరికా రాష్ట్రంలో ఇప్పుడు ట్రంప్ చూస్తే జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి జాతకం చూసినప్పుడు జూన్ 1వ తేదీ దాటితే ట్రంప్కు కొంత మంచి రోజులు వస్తాయి. అంటే జూన్ 1 దాకా ఈయనకు వృశ్చిక రాశికి అస్సలు ఏమాత్రం కూడా సరి అయినటువంటి గ్రహస్థితి లేదు. ఒకటేంటంటే ఈయనకు వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని దాటింది. కానీ ఇప్పుడు ఇతని యొక్క ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే, ముందేమో చేశాడమ్మా ఈయన
అవును. ఆలోచన అంటే విచక్షణ రాహిత్యం అంటారు దీన్ని. మానవుడు మృగంగా మారినప్పుడు ఉమ్, యుద్ధ కోరికలు అనేవి వస్తూ ఉంటాయి. అయితే మొదలేం చేశాడు పాపం ఆ ఇరాన్ అధ్యక్షుడిని చంపించడం, అంటే అది దానిపైన బాంబుల దాడి చేయడము, తర్వాత అనేకమైనటువంటి జన నష్టము ప్రాణ నష్టము జరిగింది. జరిగింది అక్కడ. ఎప్పుడైతే జరిగిందో ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు ఈయన శాంతి ఒప్పందం చేసుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు కానీ అక్కడ ఉన్నటువంటి ఇరాన్ దేవుందమ్మా. ఇరాన్ది గురువు గారు ఆ దేశం మొదలయ్యి 1979 ఏప్రిల్ 1న మేషరాశిలో అయితే దీన్ని స్టార్ట్ చేశారు గురువు గారు. ఓకే. ఇంకా ఇరాన్ అధ్యక్షులు వచ్చేసి మొజ్తబా ఖమేని, కన్య రాశి గురువు గారు ఆయన. ఇప్పుడు మేషరాశి కన్యా రాశి వాళ్ళది అక్కడ చూసుకున్నప్పుడు అవును. మేషరాశి యొక్క రాష్ట్రాధిపతి కుజుడు. ఆహాహా. మేషరాశి వాళ్లకు కుజుడు రాష్ట్రాధిపతి కాబట్టి అవును. ఇప్పుడు వాళ్లకు కూడా గురుబలం అస్సలు 6 నెలలు బాగాలేదు. ఓకే. తర్వాత ఇంకొకటి ఏమిటంటే 12వ స్థానంలో జన్మంలో శని. ఎప్పుడైతే జన్మంలో శని ప్రారంభమైందో ఆలోచనలు వేరు రకంగా ఉంటుంది. ఇంకొకటమ్మా, ప్రశాంతంగా ఉన్నటువంటి దేశం పైన అలజడి వాతావరణం సృష్టించిన తర్వాత పాపం వాళ్ళ అసలైనటువంటి వ్యక్తినే కోల్పోవడంతో వాళ్ళంతా కూడా ఇప్పుడు ఎట్లా తయారైనారంటే టిట్ ఫర్ ట్యాట్ అనే దాని విధంగా తయారైనారు. ఇప్పుడు మనకు ప్రస్తుతం వస్తున్నటువంటి న్యూస్ ప్రకారంగా ఇప్పుడు ఏదో 2 వారాలు యుద్ధం ఆపేద్దాము అని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. కానీ వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ఇక్కడ మనుషులకు మధ్య సామరస్యత లోపించింది కాబట్టి. మరి ఇప్పుడు ఇంకొకటి ఏమిటంటే శాంతి ఒప్పందం చేసే దేశమైనా శాంతిగా ఉందా అంటే ఆ దేశమైనా శాంతిగా లేదు. అటువంటి వాళ్ళు శాంతి ఒప్పందాలకు వెళ్ళినా కూడా లాభం లేదు. అందుకు అంటే మనము భారతదేశం అటువంటి శాంతి కోరుకునే దేశాలు ఈ దేశాల మధ్య సామరస్యతను తీసుకురావాలి. ఇంకోటి చూడమ్మా, సాని ఎంత నష్టం జరుగుతుందంటే జన నష్టం ప్రాణ నష్టం, తర్వాత ముఖ్యంగా ఇప్పుడు మనకు ఏవైతే ఈ ఉన్నాయో చమురు, వాటికి ఏవైతే ఉన్నాయో అవి నష్టం. అంటే ఒక దేశంలో ఒక యుద్ధం ప్రారంభమైందంటే అది ప్రపంచ దేశాలకు కూడా ముప్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రాణికోటికి జీవకోటికి, తర్వాత ముఖ్యంగా ఈ పక్షులు, పాపం పక్షుల జాతులు అన్నీ కలుషితమైపోతూ ఉన్నాయి. కాబట్టి మనం కోరుకోవాల్సింది ఏంటంటే యుద్ధ వాతావరణం ఆగిపోవాలి. తర్వాత అమెరికాకు సపోర్ట్గా ఇజ్రాయెల్ వస్తుంది. ఈ ఇజ్రాయెల్ కూడా మరి అదేంటమ్మా వాళ్ళది, అది ఇజ్రాయెల్ స్థాపించి గురువు గారు 1978వ సంవత్సరం మే 14న స్థాపించారు. దాని రాశి వచ్చేసి వృషభ రాశిలో ఉంది గురువు గారు. అండ్ అలాగే ఇజ్రాయెల్ రాశి నక్షత్రం వచ్చేసి కన్య రాశి, చిత్త నక్షత్రం 4వ పాదం ఉంది. ఓకే, వాళ్ళకు కూడా కొంత అనుకూలమైనటువంటి లేదు. కానీ ఇజ్రాయెల్ దేశాన్ని చిన్న అంచనా వేస్తున్నారు. కానీ ఇజ్రాయెల్ దేశం చాలా పటిష్టమైనటువంటి దేశం కాబట్టి ఎప్పుడైతే మరి ఇక్కడ శాంతి ఒప్పందం అనేది జరిగిందో ఇప్పుడు మనమైతే కోరుకునేది యుద్ధం రావద్దు, ఇక్కడికి ఆపేయమనడమే మంచిది. ఎందుకంటే యుద్ధం పెరుగుతున్నా కొద్దీ ఇప్పుడు చూడండి పాపం ఏవైతే ఈ ఇస్లాం దేశాలు ఉన్నాయో, దుబాయ్ కావచ్చు, మస్కట్ కావచ్చు, సౌదీ అరేబియా, ఇటువంటి దేశాలన్నీ కూడా ముఖ్యంగా ఈ దేశాలతో మన భారతీయులకు అనుబంధం ఉన్నది. చాలామంది పాపం పొట్టకూటి కోసం అక్కడికి వెళ్ళి జీవిస్తూ ఉన్నారు వాళ్ళంతా కూడా. ఇప్పుడు వాళ్ళంతా కూడా రిటర్న్ టు ఇండియా. అందరు కూడా భయభ్రాంతులు అయిపోయి ఎక్కడ ఏ వైపు నుంచి ఏ విమానం వస్తుందో, ఏ రాకెట్ దూసుకొస్తుందో, ఏ బాంబు పైన పడుతుందో అని చెప్పేసి పాపం భయపడుతూ ఎక్కడ వాళ్ళు అక్కడ వచ్చేసారు. అంటే ఒక దేశంలో చెలరేగినటువంటి మారణ కాండ ఏదైతే ఉందో అనేక దేశాలకు ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. తర్వాత యుద్ధము అప్పటిదప్పుడు మేము గెలిచామని చెప్తున్నారు కానీ ఆ యుద్ధంలో ప్రయోగించినటువంటి అణుబాంబులే కావచ్చు, మిగతా ఏవైతే ఉంటాయో విషపూరితమైనటువంటి జ్వాలలతో మానవ జాతి మనుగడకే ముప్పు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము శాంతి కాముక దేశం మన భారతదేశం కాబట్టి మనం భగవంతుని దయతోటి వీళ్ళల్లో ఒప్పందం కలిగి, ట్రంప్ ఇప్పుడు ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి దేశాల వాళ్లకు కొంత ఆవేశం ఎక్కువైపోయింది పాపం.
వాళ్ళ అధ్యక్షుని చంపడంతో. కాబట్టి వాళ్ళు కూడా శాంతి కాముక దేశంగా వస్తే ఒప్పందం జరుగుతూ ఉంటుంది. జరుగుతుంది. ఏది జరిగినా కూడా ఈ వారం 10 రోజులలో మనకు తెలిసిపోతుంది. అవును. గురుగారు, అంటే ఈ యుద్ధ వాతావరణం ఇప్పటి నుంచే కాదు, గత కొన్ని నెలలుగా కూడా వింటున్నామని చెప్పొచ్చు. గతంలో కూడా భారతదేశం పాకిస్తాన్ యొక్క యుద్ధం అంటూ కూడా మనకు అప్పుడు కొంత ప్రచారంలో ఉండింది. అంటే అసలు ఈ యుద్ధం అనే పదం ఎందుకు వస్తుంది? మన జ్యోతిష్యం ప్రకారం దీనికి అసలు అయితే దేనికి ఒకటమ్మా, దారితీస్తుంది అనుకోవచ్చు? ఈ యుద్ధాలు రావడానికి ఒకటి ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రంలోనైతే కొన్ని గ్రహాల కలయిక, మ్మ్. చాతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, ఓకే. దాంట్లో కూడా కొన్ని గ్రహాలు కలిసినప్పుడు, మ్మ్. మీనరాశిలో శని కుజుల యొక్క సంచారం జరిగినప్పుడు ఇది తప్పకుండా జరుగుతూ ఉంటుంది. ఓకే. తర్వాత గ్రహణాలు వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజుల్లో ఇటువంటి సిచ్యువేషన్స్ మనకు కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఒకటేనమ్మా, యుద్ధ భీతి అనేది మానవులకు ఏమిటంటే వీళ్ళల్లో కుజగ్రహము అనేవాడు సరిగ్గా లేనప్పుడు, మ్మ్. కుజగ్రహము చాలా ఆవేశవంతుడు, అంటే యుద్ధ ఆకాంక్షతో కూడుకున్నటువంటి వాడు, అటువంటి కుజగ్రహాన్ని అనుకూలంగా చేసుకోవాలి. మ్మ్. అందుకే ఇప్పుడు మన వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే, అంటే భారతదేశం సనాతన సంప్రదాయ దేశం కాబట్టి ఇక్కడ పూజలు పునస్కారాలు ఇవి చేస్తారు. మరి అక్కడ ఎట్లా అంటే, ఎవరైతే ఏ దేవతనైతే కొలుస్తూ ఉన్నారో ఆ దేవుని ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటాం. చెయ్యాలి. చేసుకుంటే వాళ్ళ దేశాలు సుభిక్షంగా ఉంటాయి. అయితే యుద్ధకాంక్ష అనేది మన భారతదేశంలో ఎందుకు వచ్చింది అంటే, మ్మ్. ఇప్పుడు అది ఆ యుద్ధం జరిగింది మనకు కాశ్మీర్లో, ఆపరేషన్ సింధూర్ వచ్చింది. అప్పుడు సరిగ్గా మంగళవారం నాడే జరిగింది. ఓకే. ఆపరేషన్ సింధూర్ మంగళవారం జరిగింది. మ్మ్. మంగళవారం అంటేనే కుజుని వారం. ఓకే. ఓకే. కాబట్టి మంగళవారం రోజున ప్రయాణాలు కూడా ఎక్కువ చేయవద్దని చెప్తారు. అవును. ఎందుకంటే అది కుజుని వారంగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ అన్నిటికంటే ఏమిటంటే, ఎప్పుడైతే మానవుని యొక్క మేధస్సు పెరిగిపోతూ ఉన్నదో అప్పుడు ఆలోచనలు కూడా పెరిగిపోతూ ఉంటాయి. అందరం కూడా శాంతి కోరుకోవడం శ్రేయస్కరం. అంటే గురుగారు, గతంలో కూడా చూసాము ప్రపంచ యుద్ధం 1 లేదంటే వరల్డ్ వార్ 2 అనేది జరిగింది. సో ఇప్పుడు వరల్డ్ వార్ 3 అనేది జరగబోతుంది అంటూ కూడా, అంటే ఈ సిచ్యువేషన్ కాకపోయినా సరే ఎప్పుడైనా రాబోయే రోజుల్లో జరిగే అయితే అవకాశం ఉందంటారా? ఒక్కటి సాన్వి, మనకున్నటువంటి ఆస్ట్రాలజీ మన భారతదేశ ప్రకారంగా ఇప్పుడు నడుస్తున్నది పరాభవనామ సంవత్సరం. అవును. పరాభవనామ సంవత్సరం అంటే ఇది మనకు 5128వ సంవత్సరం. అవును. అంటే ఇప్పుడు మనము ఈ వ్యవస్థ తీసుకున్నప్పుడు కలియుగం మొత్తం టోటల్ పీరియడ్ ఎంత అంటే 4,32,000 సంవత్సరాలు అయితే కలియుగం అంతం అవుతుంది. ఇప్పుడు ఏదమ్మా ప్రథమ పాదే అంటే 5128 సంవత్సరం అంటే మొదటి పాదంలో మనం ఉన్నాం. అంటే 5128 దేంట్లో తీసేయాలి? 4,32,000 నుంచి తీసేయాలి. అంటే ఇంకా ఎన్ని సంవత్సరాల తర్వాత యుగం అనేది అయిపోతూ ఉంటుంది. కలియుగం అయిపోయే ముందు ఇటువంటివి జరుగుతుంటాయని చెప్తూ ఉంటారు. అయితే కలియుగం అయిపోయిన తర్వాత కలికి అవతారం అనేది వస్తుంది అని మనకు భారతీయ సనాతన సంప్రదాయం చెప్తూ ఉన్నది. అయితే ఇది ఏమిటి మరి, ఈ యుద్ధాలు ఏమిటి అంటే, చిలికి గాలి వచ్చినట్టు మెల్లమెల్లగా స్టార్ట్ అవుతున్నది. జన నష్టం తప్పదమ్మా. జన నష్టం జరుగుతూ ఉంటుంది, ప్రాణ నష్టం జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడే 3వ ప్రపంచ యుద్ధం మాత్రం వచ్చే అవకాశాలు లేవు. రైట్ గురుగారు, ధన్యవాదాలు గురుగారు.